హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. ఈరోజు నేనైతే ఇంటికి వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళడానికి మెట్రో స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఇది వచ్చేసి మన మెట్రో స్టేషన్. అండ్ నేనైతే మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. చూడాలి, ఇంకా నా ఉంగరాల జుట్టునైతే అలా గెలుపుకుంటూ ఉంటుంటే అక్కడి నుంచి అయితే ట్రైన్ వస్తున్నట్టు అర్థమైపోయింది. అండ్ హియర్ ఈజ్ అవర్ ట్రైన్. ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ నాకైతే చాలాసేపటి తర్వాత ఒక సీట్ కూడా దొరికింది. ఇంకా మీరు మెట్రోలో ట్రైన్ జర్నీ అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాక్సిమం. అండ్ నన్ను అయితే అలా డ్రాప్ చేసేసి ఈ ట్రైన్ అయితే ఇలా బయలుదేరుతుంది. అండ్ ఆ ట్రైన్ అటు వెళ్ళిపోగానే ఇటు పక్క నుంచి ఇంకో ట్రైన్ అయితే ఎంట్రీ అవ్వడం మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తున్నాయి కదా, అంటే మెట్రో ట్రైన్ కానీ మెట్రో హైదరాబాద్ మెట్రో ఎలా వర్క్ చేస్తుంది అనడానికి ఒక చిన్న విజువల్స్ ఇవి. అండ్ అది వచ్చేసింది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అండ్ మనమైతే మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే చూస్తున్నారు కదా, ఎవరు కూడా స్టెప్స్ని అయితే చూస్ చేసుకోరు. మేము మాత్రం ఎక్కువ స్టెప్సే వాడదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ వల్ల ఇక్కడైతే చిన్నపాటి గుంపు తయారైంది. అండ్ నేనైతే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయా. నేను వెళ్ళేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనకు ట్రైన్ జర్నీ వచ్చేసి జస్ట్ 5 hours ఉంటుంది మన ఇంటికి. అండ్ నాకైతే ఇక్కడ సీట్ కూడా దొరికింది గాయస్. అండ్ ప్రతిసారి నేను టికెట్ అయితే తీసుకుంటా, కానీ చెక్ చేయడానికి టీసీ మాత్రం రాడు. ఈసారి అయినా వస్తాడో లేదో చూడాలి. అండ్ మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకేం చేయాలో తెలియక నేనైతే ఒక చిన్నపాటి రీల్ అయితే స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి రీల్ మేకింగ్ వీడియో. అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాళ్ళ. అండ్ రీల్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక చూస్తే మన ట్రైన్ అయితే మా ఊరికి ముందైతే స్టాప్ అయిపోయింది. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి గాయస్, మర్చిపోకండి. బై బాయ్.